కీర్తనలు 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనేడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. యాత్రా కీర్తనలలో ఇది 2వ కీర్తన. 120వ అధ్యాయం నుంచి 134వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 15 కీర్తనలలో ఒక్కొక్క మెట్టుకు ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోను బలములోను యాత్రికుడు తన పరలోక సంబంధమైనటువంటి జీవిత యాత్రలు ముగించడానికి జరిగేటువంటి ప్రయాణంలో ఏ విధంగా ప్రతి కీర్తనలో కూడా ఆత్మ సంబంధమైన విషయాలను ప్రభువును అనుభవపూర్వకంగా ఎరగగలడో లేక ఎరిగి ఉన్నాడో దాని యొక్క అనుభవంతో రాయబడినటువంటి కీర్తనలు. ఈ కీర్తనలు రకరకాలుగా, అంటే ఇశ్రాయేలీలు వారి ఉంటున్నటువంటి నివాసం చేస్తున్న ప్రదేశం నుంచి యెరూషలేమునికి వచ్చే సమయంలోనూ, లేక మందిరంలో ఉన్నటువంటి 15 మెట్లు ఎక్కేటువంటి యాజకులు ఒక్కొక్క మెట్టులో పాడేటువంటి ఒక్కొక్క కీర్తనగాను అలా వర్ణించబడ్డాయి. కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి విధంగా చూసుకున్నప్పుడు ప్రతి కీర్తనలో కూడా మనం మెట్టుకు ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులు ఎదగటం అనేటానికి, తర్వాత మన జీవిత కాలంలో జరిగేటువంటి మన యాత్ర మార్గం అంతటిలో చివరికి మన పరలోక గృహమైనటువంటి ప్రభు యొక్క సన్నిధికి చేరగలగటానికి ఆత్మ సంబంధమైన అనుభవంలో ప్రభు మనకి ఏ విధంగా తోడుగా ఉండి నడిపించి మనము ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి రాగలగటానికి మేలు చేసేవిగా ఉంటాయో అవి మనం ఈ భాగాల్లో చూడవచ్చు. 121వ కీర్తనలో ఒక యాత్రాకారుడు, అంటే తన జీవితకాలంలో నడిచేటువంటి ప్రయాణ మార్గంలో అతను కలిగిన పరిస్థితులలో చెబుతున్నాడు. అతని యొక్క ప్రార్థన ఈ విధంగా ఉన్నది: కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? అది అతని యొక్క ప్రార్థన. సో కనుక అతడు ఈ లోకంలో ఈ పరదేశిగా యాత్రికుడిగా ఉంటున్నటువంటి మార్గం, అంటే అతడు ఈ శరీర సంబంధంగా ఇక్కడ వాడుగా ఉండటకుండా తర్వాత ఈ దేశ సంబంధంగా ఒక యాత్ర మార్గంలోనే ఉంటూ నిజమైనటువంటి దేశాన్ని వెతుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ శరీరము మహిమా శరీరాన్ని ధరించుకొనటానికి జరిగేటువంటి పోరాటంలోనూ, తనలో వెలిగించబడినటువంటి ఆత్మ నిజమైనటువంటి దేవుని సన్నిధికి చేరగలగటానికి చూసేటువంటి ప్రయత్నంలోనూ జరిగే పోరాటాల మధ్యలో నేను సహాయం, అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనది ఏమన్నా పరలోక సంబంధమైన దానికి మార్చబడాలి. ఈ శరీరం మహిమా శరీరాన్ని ధరించుకొనటానికి అనువుగా రాగలిగినటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యతలోనికి రావాలి. ఈ పోరాటంలో నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అనేటువంటి చేసేటువంటి దీన ప్రార్థన, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలు వారు ఈ సియోను పర్వతం మీద ప్రతిష్ఠించబడినటువంటి దేవుని యొక్క మందిరంలోనికి, అవి కొండల మీద ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 2 కొండలు, ఒకటి మొరియా పర్వతం, ఇంకొకటి సియోను. ఈ 2 కొండల వైపు నేను కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. ఒకటి దేవుని యొక్క నివాస స్థలము, ఇంకొకటి దేవుని యొక్క మందిరం, లేక ఒకటి దేవుని యొక్క రాజ్యాన్ని చేసేటువంటి అధికార పట్టణం, ఇంకొకటి దేవుడి యొక్క ఆలయం. ఈ 2 వైపు నేను కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. అలా చెప్పబడిన తరువాత, అంటే ఆయన నివాసం ఉండేటువంటిది, ఆయన పరిపాలన జరిగించేటువంటిది, ఆయన అధికారం విరసిల్లేటువంటి స్థావరం అని అర్థం. నేను ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి మనం ఈ పరలోక సంబంధమైనటువంటి సియోను కొండ మీద ఆసీనుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూచు, సింహాసనాసీనుడైనటువంటి వాడిని.
ఆయన సమస్తమును సృష్టించినవాడు, భూమి ఆకాశమును సృష్టించినవాడు, కొనుకడు, నిద్రపోడు, కదలడు, సమస్తమైనటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని కలిగినటువంటి మహామహుడు. ఈ కీర్తనకర్త తన యాత్రా మార్గం అంతటిలో కూడా నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని చెప్తున్నప్పుడు కొండల తట్టుకొని కన్నులు ఎత్తుతున్నాను అంటే పైన ఉన్నటువంటి ఆకాశంలో మహిమ సింహాసనాసీనుడైనటువంటి దేవుని వైపు చూచుతున్నానని చెప్తున్నాడు. అలా చెప్పి ఆయన గురించి వర్ణిస్తున్నాడు. 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన యెహోవా వలన నాకు సహాయం కలుగునని చెప్తున్నాడు. అలా కన్నులెత్తి చూచినప్పుడు ఏమి చూడగలిగాడు అంటే భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుని చూడగలిగాడు. చూడండి, ఒక మనిషి పరదేశిగా యాత్రా మార్గంలో నడుస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఈ శరీరంలో ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా కొండల తట్టు లేక ఆకాశం వైపు కనులెత్తి చూడగలిగినటువంటి ధన్యతలో నీకు రాగలిగినట్లయితే సింహాసనాసీనుడై విరాజిల్లుచున్నటువంటి సమస్తమైన అధికారం కలిగినటువంటి సమస్త సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఆయనను చూడగలిగి ఆయన ద్వారా నాకు సహాయం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇది ఎవరెవరైతే శరీర సంబంధమైనటువంటి కన్నులు కలిగి ఇక్కడున్నటువంటి విషయాలను చూచి వాటి విషయంలో జీవించుతున్నారో వారు ఈ కొండల తట్టు కన్నులెత్తి కానీ మరి మనకు మూయబడి ఉన్నటువంటి ఆకాశంలో పరమందు ఆసీనుడై ఉండుట కానీ చూడలేరు. ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో అంటే ఆత్మ సంబంధమైన వాటిని అదృశ్యమైన వాటిని దృశ్యమైనట్లుగా చూడగలుగుతారో వారు మన దేవుడైన యెహోవా యొక్క బలాన్ని, సృష్టిలో ఉన్నటువంటి ఆయన యొక్క సౌరత్వాన్ని, తర్వాత ఉద్దేశాన్ని చూడగలుగుతారు. ఇతను ఆ పరలోక సంబంధమైన యాత్ర మార్గంలో ఉన్నాడు కనుక వాటిని చూడగలిగాడు. మనం అటువంటి విధంగా చూడగలిగినప్పుడు మాత్రమే ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అనేక అంశాలు మనకి వర్తించుతాయి. కనుక మొట్టమొదటిగా మనం చూడవలసింది ఈ లోకంలో యాత్రికులమని, ఈ శరీరం పరదేశానికి సంబంధించిందిగా నివసిస్తున్నదని గుర్తెరిగి రాబోతున్న మహిమ కొరకు ఎటువంటి సిద్ధపాటులోనికి రావాలో దాని విషయమై ఆత్మ సంబంధమైన కన్నులు, మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మలో అదృశ్యుడైన దేవుని దృశ్యుడైనట్లుగా చూడగలిగేటువంటి ధన్యత కలిగిన వారు. మోషే విషయంలో అదృశ్యుడైన దేవుని దృశ్యుడైనట్లుగా చూచుచు, ఏలియా జీవము గల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ నివసించుతున్నట్లుగా, ఎలీషా, పౌలు నేను ఆయనను చూచితిని, స్టెఫెను ఆకాశము తెరవబడి ఉండుటయు, ప్రభు తండ్రి కుటుంబాల్సిన మహిమలో నిలవబడి ఉండుటయు నేను చూచితిని. ఇటువంటి విధంగా చూడగలిగినటువంటి వారు పలుకుతున్నటువంటి మాటలు. తర్వాత వారు కలిగినటువంటి ఈ నమ్మకం ఎలా ఉంటున్నదంటే అది మనకు కూడా వర్తించేదిగా ఇతడు రాస్తున్నాడు. ఆయన మనను చూడమని, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు అంటే అది అతనికి ఇంతవరకు జరిగినటువంటి అనుభవం. ఆ కీర్తనకారుడికి మనని ప్రోత్సాహపరుస్తూ మనం కూడా అదే యాత్రా మార్గంలో జీవిస్తున్నట్లయితే మనలను కూడా ఆయన ఆ విధంగా భద్రపరుస్తాడు అని చెప్తున్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఆయన మనం అనుకుంటున్నాము పగలు రేయి అని, తర్వాత చీకటి వెలుగు అని. ఆయనకు ఎవరు సమీపింపరాని వెలుగులో నివసించేటువంటి మహామహుడు. తర్వాత కాలములను ఆయనకి పని చేయవు, మనకు సమయం పనిచేస్తుంది. పగలు రాత్రి, సంవత్సరాలు, వారాలు, నెలలు, రోజులు అలా. కానీ ఆయన దృష్టిలో అవేవి లేవు. మనకు ఈ శరీరంలో ఉంటుండగా కొంత సమయం పనిచేసిన తర్వాత మరలా అలసిపోతుంది. ఆయన మరి అమర్త్యతను ధరించుకొని నిత్య జీవాన్ని కలిగి జీవించుతూ ఉన్నటువంటి మహామహుడు. ఆయన కొనకడు. కనుక మనం ఏదైతే మనిషి యొక్క ధోరణిలో ఆలోచిస్తూ ఈ సమయంలో కునికే అవకాశం ఉన్నదేమో అనేటువంటి విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు.
కనుక ఎల్లప్పుడూ మన పక్కన ఉన్నటువంటి వాడు. ఇది ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకు ఇశ్రాయేలును కాపాడువాడు? అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, తర్వాత ఇస్సాకును అర్పించినప్పుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం, దాని అనుసారంగా ఇన్ని సంవత్సరాలైనప్పటికీ వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఉదాహరణకి మోషేకి మొట్టమొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి అగ్నిలో కాలుతున్నటువంటి ఒక పొదను చూపించాడు, కానీ అది కాలిపోలేదు. అలా వారు ఎటువంటి శ్రమలలో గుండా వెళ్ళినప్పటికీ కూడా వారిని మరలా భద్రపరిచి కాపాడి నిలబెట్టి స్థిరపరిచినటువంటి దేవుడిగా వారికి ఉన్నాడు. మనలను కూడా నూతన నిబంధనలో మనతో చేసినటువంటి వాగ్దాన ప్రకారం, అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి ప్రశస్త రక్తంలో విశ్వసించిన మనందరం కూడా తర్వాత ప్రభుతోటి సిలువలో ఐక్యపరుచుకొని ఆయన మరణ పునరుద్ధానాలలో మనం కూడా విశ్వాసం ఉంచి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవం ద్వారా ఆత్మిక బలం చేత నడిపించబడే మనందరినీ కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉండి మనతో నిబంధన చేసినటువంటి తండ్రి అయిన దేవుడు మనము ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యమందు విశ్వసించున్నా కనుక మనలను కాపాడేవాడిగా ఉన్నాడు. మనము ఆయన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని, తన కుమారుడు మనపక్షంగా చేసిన కార్యాన్ని, తండ్రి మన పక్షంగా చూపించిన ప్రేమను విశ్వసించున్నాం కనుక మనతో నిబంధన చేసి ఆ నిబంధనను బట్టి ఆయన మనలను ఏదైతే గమ్యం మన కొరకైతే స్థిరపరిచి ఉంచాడో, సిద్ధపరిచి ఉంచాడో దానిని చేరేటంత వరకు ఆయన కాపాడువాడు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారి 4వ వచనంలో, 3వ వచనంలో కూడా ఉంది, నిన్ను కాపాడువాడు కొనకడు. 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. 5వ వచనంలో నిన్ను కాపాడువాడు. తర్వాత 7వ వచనంలో నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడును. తర్వాత 7వ వచనం 2వ పంక్తిలో ఆయన నీ ప్రాణమును కాపాడును. 8వ వచనంలో నిన్ను కాపాడును. ఈ కాపాడును అనేటువంటి మాట ఇంత విస్తారంగా వాడబడింది ఈ చిన్న కీర్తనలో కూడా. అది హీబ్రీ భాషలో వాడబడినటువంటి మాట షమార్, SHAMAR, లేక అంటే కాపాడువాడు లేక కాపాడుట అనేటువంటివన్నీ కూడా ఒకే మూల భాషలోని ఒకే పదంలో నుంచి రాయబడినటువంటి పదాలు. ఇంకొక మూల పదం ఉన్నది, అది షెమురోయత్ అని. అనగా ఈ పదం ఎప్పుడు వాడతారంటే, ఆ కాపాడు అనేటువంటి మాట ఒక ద్వారపాలకుడు లేక రాత్రి జాములలో కాపాడేటువంటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్ని కాపాడటం అనేటువంటిది అదొక విషయం. లేక మనకు ఇవ్వబడినటువంటి దానిని, ఒక వస్తువును కాపాడటం అనేటువంటిది అది వేరే విషయం. ఉదాహరణకి ఆదామును దేవుడు ఆ ఏదోను తోటను చేసి దానిలో ఉంచిన తర్వాత ఆ తోటను కాయమని చెప్పాడు. అది తోటను కాయటం. అక్కడ కూడా వాడబడినటువంటి పదం ఇదే. కానీ ఇక్కడ దీనికి అర్థం ఏమిటంటే, ఒక కనుగుడ్డును రెప్ప ఏ విధంగా కాపాడుతున్నదో, అంటే ఎంత వేగంగానో ఎటువంటి ప్రమాదాన్నైనా గుర్తెరిగి ఆ గుడ్డు ఎంత విలువైనదో గుర్తెరిగి ఆ కనురెప్ప వెంటనే దాన్ని మూస్తూ దానికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా ఉండేటువంటి కాపాడేటువంటి దానికి అని ఈ కాపాడువాడు లేకపోతే కాపాడుట అనే మాటకు అర్థం షెమిరోమోత్ అంటే. అనగా ఎంతో వేగంగాను తర్వాత మృదువుగాను మనకు నొప్పి తగలకుండా ఉండేటువంటి విధంగా చేసేటువంటి వాడు అని అర్థం. ఈ కన్నులు వెలిగించబడి ఆత్మ సంబంధంగా ఆయనను చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన నిబంధనలో నిలబడి ఆయన మనకు ఇచ్చినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆ దేశాన్ని చేరేటువంటి ప్రయత్నం చేసేటువంటి యాత్రలో పాల్గొన్నటువంటి విశ్వాసులందరికీ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఆయన కాపాడువాడు అని. ఎలా కాపాడుతాడు అంటే, ఒక కను రెప్ప ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడేవాడు అని అర్థం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు
ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇది యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు తర్వాత రిబ్కాను విడిచిపెట్టి వెళుతున్నటువంటి సమయంలో బేతేలు అనేటువంటి ప్రాంతంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై చేసినటువంటి వాగ్దానం. ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, మరలా నిన్ను ఏదైతే వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దాన దేశానికి తిరిగి తీసుకొచ్చేటంత వరకు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. నీకు తోడై ఉంటాను. ఈ కీర్తన అంతా కూడా మనందరికీ కూడా అదే విధంగా వర్తించేదిగా ఉన్నది. అతడు చేరవలసినటువంటి స్థలం దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దాన దేశం, కనాన దేశం. మనం చేరవలసిన స్థలం పరలోక రాజ్యం, ఆయనతో పాటుగా కలిసి 1000 సంవత్సరాలు పరిపాలన చేయవలసిన స్థలం. తర్వాత కీర్తనలు 17వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఇక్కడ కూడా ఈ కాపాడు అనే మాటకి అర్థం అదే. ఎలా కాపాడుతాడు అంటే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు. అంటే ఏ విధంగా కనుపాపను కను రెప్ప కాపాడుతుందో, కాస్తుందో, తర్వాత ప్రతి ప్రమాదం నుంచి కూడా భద్రపరుస్తుందో, అటువంటి విధంగా నన్ను కాపాడు అనేటువంటి మాటకు అర్థం. తర్వాత కీర్తనలు 66వ అధ్యాయం 9వ వచనం. జీవప్రాప్తులుగా మమ్ము కలుగు చేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు. ఇక్కడ జీవప్రాప్తులుగా కలుగు చేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ మనం కీర్తనలో చదివినట్లు, నిన్ను ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. తర్వాత 3వ వచనంలో ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 66వ కీర్తన 9వ వచనంలో ఆయన మా పాదములు కదలనీయడు అని చెప్పబడినట్లు, ఈ జీవప్రాప్తులుగా కలుగజేయబడి వాడు ఆయనే అంటే, ఈ ఇంగ్లీష్లో అక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే, మన జీవం ఆయన జీవంతో బంధించబడి ఉన్నది అని అర్థం. కనుక ఆయనకు ఏదైనా జరిగితేనే మనకు జరుగుతుందని అర్థం. కనుక ఆయన సమస్తానికి పైగా ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడు కనుక, ఆయన సజీవుడు కనుక మనల్ని ఎల్లప్పుడూ కూడా జీవించుట అనేటువంటి దానిలోనే ఉంచేవాడు కనుక, ఏ ప్రమాదము అపాయం రాకుండా తొట్టిల్లకుండా ఆయన మనలను కాపాడువాడు అని అర్థం. తర్వాత 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనల్ని కాపాడేటువంటి ప్రక్రియలు ఇంకొక మెట్టు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, కుడి ప్రక్కన ఆయన మనకి నీడగా ఉంటాడు. అంటే ఎప్పుడైనా సరే ఈ ప్రమాదం లేక అపవాది మనలను ఎదిరించి మనలను పడద్రోసేటువంటి స్థితి వచ్చినప్పుడు మన పక్షంగా ఉండి ఆయన నీడగా ఉండి దానిలో మనని దాచేవాడుగా ఉన్నాడని అర్థం. ఉదాహరణకి లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో, పేతురు సాతాను మిమ్మల్ని జల్లించుటకు కోరుకొనను, కానీ నేను మీ విశ్వాసము తొలగకుండా ఉండవలనని ప్రార్థించుతుని. ప్రభు మనకు తెలియని విషయాలు, అపవాది మనల్ని ఏ విధంగా ఎదిరించి పడద్రోయటానికి ప్రయత్నం చేస్తుంటాడో వాటన్నిటిలో కూడా ఆయన మనలను కాపాడి భద్రపరిచి మన కుడి ప్రక్కన ఉండేవాడుగా ఉన్నాడు. ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి స్థితిలో ఆ నీడలో మనలను కాపాడి భద్రపరిచేవాడుగా ఉన్నాడని అర్థం. ఏ విధంగా అయితే పేతురు విషయంలో ప్రభువు జరిగించాడు. ఈ యాజకత్వపు పని ద్వారా మన మీదకి ముంచుకు రాబోయేటువంటి అపవాది యొక్క అపాయకరమైనటువంటి ప్రణాళికలన్నిటినీ, ఏ విషయాలలో మనం భద్రపరచబడాలో ఆ భద్రపరచబడేటువంటి ప్రక్రియను దేవుడు మన పక్షంగా కొనసాగించేవాడుగా ఉన్నాడని అర్థం. తర్వాత 6వ వచనంలో, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ మన ఈ క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఈ పగలు ఎండ దెబ్బ అంటే అన్నీ కూడా సరిగా మనం జీవితంలో సుఖాన్ని, ఆనందాన్ని, ఆదరణను, ఈ లోకంలో అనేక విషయాలను పొందినప్పుడు మన హృదయంలో కలిగేటువంటి ఆనందానికి గుర్తు పగలు. రాత్రి
మనం అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా వెళ్ళేటువంటి ప్రయాణ మార్గానికి గుర్తు. పగలు ఆ సూర్యుడు, చక్కటి ఆనందం, ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం, మనం కోరుతున్నవన్నీ జరుగుట, తర్వాత ఈ లోకంలో అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, మనుషుల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి విధంగా మనలో జరుగుతున్నటువంటి కార్యం. రాత్రిపూట అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు లేకుండా వెళ్ళేటువంటి ప్రయాణ మార్గం. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు. అంటే నేను ఈ లోకంలో అధికముగా ఉన్నతంగా హెచ్చించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా హృదయం గర్వించి దేవుడు ఎవరు అని నేను ప్రశ్నించుతానేమో, అటువంటిది రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఉదాహరణకి అబ్రహాము ధనవంతుడిగా చేయబడ్డాడు, కానీ అతడు గుడారాల్లో నివసించి మరి ప్రభువు రాబోతున్నాడనేటువంటి దానికి నిదర్శనంగా అతడు అక్కడ తన యొక్క గుడారం వెలుపల కూర్చుండి ఎదురు చూస్తున్నాడు. అంటే ఆ ఎండ దెబ్బ తగలకుండా అతనిని కాపాడి ఉన్నాడు. తర్వాత ఈ చీకటి దెబ్బ, రాత్రిపూట ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులలో మనము తొలగిపోయి విశ్వాసం యొక్క భ్రష్టులం కాకుండా ఉండగలిగే విధంగా కూడా దేవుడు మనని కాపాడేవాడికి ఉన్నాడు. పౌలు తన జీవితంలో కలిగినటువంటి శ్రమలు, దేవుడు తన శరీరంలో ఉంచినటువంటి ముళ్ళు విషయంలో కూడా తీసివేయమని కోరినప్పుడు నా కృప నీకు చాలును. కనుక మన జీవితంలో మనము ఉప్పొంగగలిగినటువంటి స్థితులన్నిటిలో కూడా మన అంతరంగంలో వీటన్నిటికంటే మించినటువంటి ఉన్నతమైనటువంటి పరలోక సంపదను చూపించగలిగి వాటి మీద మన మనస్సుండి ఈ ఎండ దెబ్బ తగలకుండా, తర్వాత మనకు కలిగినటువంటి ఇబ్బందులు, ఇరుకులన్నిటిలో కూడా ఆయన కృపను అనుభవించుతూ ఆయన పునరుద్ధాన శక్తి యొక్క బలం యొక్క జీవంలో మనం కనుక జీవించగలిగినట్లయితే ఆయన మనల్ని కాపాడుతున్నట్లుగా లెక్క. కనుక మనిషి ఈ లోక సంబంధంగా, అందుకనే సొలొమోను ప్రార్థించున్నాడు సామెతల్లో, నేను గర్వించి యెహోవా ఎవడని ఈ లోకంలో కలిగిన సంపదను బట్టి నేను అనేదనేమో, అందుకని నాకు సంపదలు వద్దు, లేక దరిద్రుడనై దొంగిలిదనేమో, అటువంటిది నాకొద్దు, నేను ఈ లోకంలో నీ ఎడల భయభక్తులు కలిగి జీవించగలిగినట్లుగా నాకు సహాయం చేయి. కనుక ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎటువంటి స్థితిలో మనల్ని ఉన్నాడో దేవుడు, దానికి మించి మనం కావాలని ఏదైతే మనం పోరాటం చేసి ఉన్నతంగా కావాలని పోరాడతామో దానిలో కలిగేటువంటి పగలు కానీ, రాత్రిపూట కానీ, వెన్నెల దెబ్బ కానీ మనకి తగిలే అవకాశం ఉన్నది. కానీ మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నిశ్చలత స్థితి, మారనటువంటి స్థితి, దేవుడు ఉంచినటువంటి స్థితిలో దెబ్బ తగలకుండా ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా నడిపించబడినప్పుడు ఈ దెబ్బలు మనకి తగలవు. ఆయన కృపను ఆధారంగా చేసుకొని జీవించగలిగేటువంటి అనుభవంలో దేవుడు మనని కాపాడుతాడు. తరువాత 7వ వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇక్కడ తెలుగులో అపాయం అని రాయబడినది, ఇంగ్లీష్లో అయితే ఈవిల్ అని రాయబడింది. ఈ ఈవిల్ అనేటువంటి ఇది మాట చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము, లేక దుష్టుని యందు పడి ఉన్నదనియు ఎరుగుదుము. తర్వాత 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇక్కడ వాడబడినటువంటి ఇంగ్లీష్లో వాడబడిన మాట ఈవిల్. అక్కడ మనం చదివినటువంటి కీర్తన 121 7వ వచనంలో కూడా ఈవిల్ అనే వ్రాయబడింది. అనగా ఈ అపాయము ఈ దుష్టుని మూలంగా వచ్చేటువంటిది. ఎవరైతే దేవుని మూలంగా పుట్టి, అంటే నీటి ద్వారా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిలో జీవిస్తున్నటువంటి వారని అర్థం. వారు దేవుని మూలంగా పుట్టిన వారు కనుక, దేవుని జీవం వారిలో నిలిచి ఉన్నది కనుక దుష్టుడు వారిని ముట్టడు. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళా యూదా పత్రిక 24-25 వచనాలు, తొట్టిల్లు లేకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. ఈ దుష్టుడు లేక దుష్టుడు తీసుకొచ్చేటువంటి అపాయకరమైనటువంటి స్థితులన్నిటిలో నుంచి మనలను కాపాడుటకు ఆయన శక్తి కలిగిన వాడని చెప్తున్నాడు. తర్వాత యాకోబు తన జీవితం అంతటిలో కూడా చివరి దశలో ఈ మాట చెప్తున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఈ సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన ఈ దూత, ఈ యాకోబు ఏ విధంగా తన అన్నయ్య అయినటువంటి ఈసావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని ఇక్కడ నుంచి తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి మరలా 4 భార్యలు పిల్లలతోట కూడా తిరిగి వచ్చిన తరువాత మరలా 16 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి చనిపోబోతున్నటువంటి సందర్భంలో యాకోబుతో మాట్లాడినటువంటి మాటలు. తన జీవితకాలం అంతటిలో కూడా, తన యాత్రా మార్గం అంతటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి దూత నన్ను కాపాడి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి. ఈ విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ దూత తోడుగా ఉండి కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి సంబంధంలోనికి రాగలిగి మనం జీవించగలిగినప్పుడు, మరి ఆదికాండంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడి బిడ్డలను ఏ విధంగా ఆయన కాపాడుతూ వారిని నడిపించి వారి జీవితయాత్ర అంతటిలో కూడా ముగించగలిగేటట్లుగా చేసి ఉన్నాడు, మనకు కూడా అదే వాగ్దానాన్ని వర్తించుతాయి. చూడండి, పౌలు జీవితంలో కూడా అదే చెప్తున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరున్నట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. తన యొక్క యాత్రా మార్గం అంతటిలో కూడా పౌలు కూడా చెప్తున్నటువంటి మాట అదే. ప్రతి దుష్కార్యము నుండి తప్పించి, లేక అపాయం నుండి తప్పించి, లేక దుష్టుని నుంచి తప్పించి, ప్రతి కీడు నుంచి తప్పించి, అదే యాకోబు పౌలు వారి యొక్క అనుభవం ఉన్నదో మన అనుభవంగా కూడా అదేవిధంగా దేవుడు మార్చుటకు, ఎవరెవరైతే నిజమైన విధంగా యథార్థమైన హృదయంతో ప్రభువును హత్తుకొని వారి జీవము ప్రభు యొక్క జీవంతో ముడివేయబడి ఉండి కన్నులెత్తి తెరవబడినటువంటి ఆకాశాన్ని చూచి ఆయన యొక్క మహత్యాన్ని బలాన్ని అనుభవించగలుగుతున్నారో వారందరికీ అది వర్తించేదిగా ఉంది. వారిని దుష్టుడు ముట్టడు. వారు దేవుని మూలముగా పుట్టినవారు కనుక వారిని ఆయన కాపాడును. తర్వాత 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ రాకపోకలు అంటే మనం అనుకుంటున్నాం ఒక ప్రదేశానికి వెళ్ళి మనం ఇంకో ప్రదేశం నుంచి ఇంటికి రావటం. అలా కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణం అంతటిలో అని అర్థం. పౌలు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం చేరుటకు దేవుడు యాకోబుకి ఏం చెప్పినాడు? నువ్వు వెళ్ళి మరలా తిరిగి వచ్చేటంత వరకు, అంటే ఏదైతే వాగ్దాన దేశం ఉన్నదో దానికి వచ్చేటంత వరకు అని అర్థం. మనం కూడా అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నామో దేవుని ప్రణాళికలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన కొరకు జీవించి ఆయన ఇచ్చినటువంటి పనిని ముగించి ఆయన కోరుతున్నటువంటి స్థలానికి మనం చేర్చున్నంత వరకు అని అర్థం. ఇది మొదలుకొని, అంటే ఇప్పుడు నీకు అర్థమైనతే, ఇప్పుడు నీవు ఆయనతోటి సన్నిహిత సంబంధం కలిగి విశ్వాసం ఉంచి ఆయన జీవం ద్వారా ఆత్మలో నివసిస్తూ జీవించుతున్నటువంటి అనుభవంలో ఉన్నట్లయితే చివరికి నీ గమ్యస్థానం చేరేటంత వరకు నిరంతరం, అంటే ఎల్లప్పుడూ కొనుక్కకుండా నిద్రపోకుండా కాపాడుతూ దుష్టుల నుంచి కాపాడి నీ జీవాన్ని భద్రపరిచి నీవు కోరినటువంటి యాత్రా మార్గంలో నువ్వు చేరవలసిన స్థానానికి నిన్ను చేర్చువాడు అని అర్థం. కనుక మనం బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మన సమయం ముగిసేటంత వరకు, తిరిగి మనలా మనం చేరవలసినటువంటి గమ్యస్థానం చేరేటంత వరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించువాడు అని అర్థం. కనుక మనందరం కూడా మన మనోనేత్రాలు వెలిగించబడి ఆయన మహిమను బలాన్ని ఉద్దేశాలు గమనించి ఆయన మనతో చేసినటువంటి నిబంధన అనుసారంగా మన భద్రపరిచే దేవుడని మనం గుర్తెరిగి ఆయనలో నిలిచి ఉండి ఆయన మనలను కాపాడుట అనేటువంటి ఈ కీర్తనలోని అంశం యొక్క అనుభవంలోనికి రాగలిగేటట్లుగా దేవుడు మనందరికీ సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు తోడుగా ఉండి ప్రభా ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి వందనాలు. ఈ వాక్యం యొక్క నిజమైన అనుభవంలో మేము జీవించుతూ మా యాత్రా మార్గం అంతటిలో కూడా మేము చేరవలసిన గమ్యస్థానానికి మరి ఏ విధంగా యాకోబు, పౌలు, అబ్రహాము, ఇస్సాకు వీరందరూ చేరి ఉన్నారు,
మరి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అనేక మంది భక్తుల యొక్క జీవితం మాకెంతో స్ఫూర్తిదాయకంగా చేయబడినదో మేము ఆ విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను కనికరాన్ని కనపరిచి మీ ఉద్దేశాలను మా పక్షంగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగించమని వేడుకుంటున్నాం. దీనిని అనేక మందికి కూడా ఆశీర్వాద కారణంగా మార్చమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.